ఎంతమంది దగ్గర ఫోన్స్ ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి? ఉన్నాయి కదా. లేని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. అందరి దగ్గర ఖచ్చితంగా ఏముంటాయండి? నిరంతరం ఉండేది ఏంటి అంటే ఫోన్, అంతే కదా. ఆ ఫోన్ లేకపోతే అసలు కొద్దిగా అసలు మనుషులకు అసలు ఏంటంటే ఆలోచన ఏమీ తోచదు, ఆలోచన ఏమీ పోదు. అది ఉంటేనే జీవితం అన్నట్లుగా చాలామంది జీవితాలు ఉంటూ ఉంటాయి. అవునా? లేచినా, కూర్చున్నా, పడుకున్నా, ఏమి చేసినా, ఎక్కడికి వెళ్ళినా ఏముండాలండి? ఏముండాలి చెప్పండి? ఫోన్లు కంపల్సరీ ఉండాలి. ఏమి లేకపోయినా అదే ప్రాణం అన్నట్లుగా చేస్తూ ఉంటాం. చూడండి, ఫోన్ కొద్దిగా ఛార్జింగ్ డౌన్ అయింది అనుకోండి, ఏం చేస్తాం? చెప్పాలా? వెంటనే పక్కన వాళ్ళని పిలిచి, ఇంట్లో ఉన్న భర్తలు అయితే వెంటనే ఎవరిని పిలుస్తారండి? భార్యని. అమ్మా, ఛార్జర్ ఎక్కడుంది, త్వరగా తీసుకొని రా కదా. ఇంట్లో ఎవరికి ఏం అవసరం వచ్చినా ఎవరిని పిలుస్తారంటే భార్యనో అంటే, లేకపోతే పిల్లలైతే తల్లినో పిలుస్తూ ఉంటారు. అవునా కదా. అందరికీ అన్ని అవసరతలో అన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. అదే చూడండి, వెంటనే కొద్దిగా డౌన్ అయిపోయిన వెంటనే ప్రాణం పోయినట్లుగా చేస్తూ ఉంటారు. అవునా కదా. ఎందుకంటే స్విచ్ ఆఫ్ అయిపోతే ఎట్లా? అవునా కదా. స్విచ్ ఆఫ్ అయిపోతే చాలా కష్టం. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ చాలా కష్టం అయిపోయింది, అంతేనా అండి? ఇన్కమింగ్ వచ్చే కాల్స్, అవుట్ గోయింగ్ ఎక్కడి నుంచి పోయే కాల్స్ చాలా ఇబ్బంది అయిపోతుంది. అసలు జీవితం అంతా కోల్పోయినట్లుగా చేస్తూ ఉంటాం. వెంటనే కొద్దిగా పర్సంటేజ్ తక్కువైతే చాలు, వెంటనే ఏం చేస్తాం? ఛార్జింగ్ పెట్టుకుంటాం. చిన్న ఫోన్కి అంత ఛార్జింగ్ పెడితే జీవితంలో సగం చాలా ఎక్కువగా కోల్పోయి ఉన్నాం. అవునా కదా. అంతా కూడా ఎక్కడ చూసినా నిరుత్సాహమే, ఎక్కడ చూసినా సమస్యలే, ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రయత్నంలో ముందుకు సాగినా ఏదో ఇబ్బంది, ఏదో కష్టం, ఏదో కొరత, ఏదో జరుగుతూనే ఉంది. మరి మనకు ఛార్జింగ్ కావాలా వద్దా? అవునా కదా. ఈ ఛార్జింగ్ ఏంటంటే ఉపవాస ప్రార్థనే. ఆమేన్. ఇన్ని రోజులు, ఈ 40 రోజులు, ఇది 39వ రోజు అండి. ప్రతిరోజు కూడా నువ్వు డౌన్ అయిపోయావా, ప్రభు సన్నిధిలో నువ్వు కూర్చుంటుండగా, ఆ ప్రభు సన్నిధిలో నువ్వు మొర పెడుతుండగా దేవుడు చక్కగా ఈ ప్రార్థనల ద్వారా రీఛార్జ్ చేసి అద్భుతమైన రీతిలో నేను నడిపించబోతున్నారు. ఇంకా లాస్ట్ ముగింపు సభ, జీవిత చరిత్రలే మారిపోబోతున్నాయండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఫోన్కి ఎన్ని రోజులు వారంటీ ఇస్తారు, గ్యారంటీ ఇస్తారు? 1 year 2 years. దాని తర్వాత చెప్పండి, ఇవ్వగలుగుతారా అండి? ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు కదా. జీవితాలకు మాత్రం, మన జీవితాలకు మాత్రం వారంటీ ఉందండి ఖచ్చితంగా. హల్లెలూయా. అది శాశ్వత కాలమైన వారంటీ. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఒక నూతనమైన జీవితాన్ని ప్రభు మనకి ఇచ్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. రేపు ముగింపు ప్రార్థన ద్వారా మన జీవితాల్లో అద్భుతాలు చూడబోతున్నామండి. ఆమేన్. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుస్తారా? 40 రోజులు ఉపవాస ప్రార్థన. ఇది మామూలు ఉపవాస ప్రార్థన కాదు, మహాశక్తితో కూడిన ఉపవాస ప్రార్థన. ఆమేన్, ఆమేన్. ప్రతి బంధకాల నుంచి విడుదల, ప్రతి పోరాటాల నుంచి విడుదల, ప్రతి రుగ్మతల నుంచి విడుదల, భయంకరమైన పరిస్థితుల నుంచి విడుదల. సంవత్సరాల తరబడి చాలా భయంకరమైన పరిస్థితులు జీవితంలో ఎదుర్కొంటున్నారేమో, అర్థం కావట్లేదు జీవితం ఎటుపోతుందో, కానీ ప్రతి విధమైన వాటి నుంచి ప్రభువు మనల్ని తప్పించబోతున్నారు. ఆమేన్, ఆమేన్. ప్రతి సంఖ్యలు ఊడిపోబోతున్నాయి యేసు నామములో. ఆమేన్. పౌలు శీలలు ఏం చేశారండి? ప్రార్థన చేశారు. ప్రార్థన ఎంత అద్భుతాన్ని చేస్తుందంటే, ఎన్ని బంధకాలున్నా వాళ్ళు ప్రార్థన చేశారంటే, సంఖ్యలు, ఎవరి సంఖ్యలు అంటే వారి సంఖ్యలతో పాటు పక్కన ఉన్న వారి సంఖ్యలు కూడా ఊడిపోయాయి. ఆమె అంతే. ప్రార్థన ఏమి చేస్తుందంటే, ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా ఆ పరిస్థితుల నుంచి మనల్ని విడిపిస్తుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఎస్, ఈ సమయంలో చక్కని మాటలు మనం అందరం కలిసి విందాం. 40 రోజుల ఉపవాసం ముగింపు ప్రార్థనకి సిద్ధపడుతున్నాం. అయితే మనం పోరాడుతున్నాం. అవునా కదా. ఎస్, ఎలా పోరాడాలి, వేటితో పోరాడాలి? ఆమెన్. ఇది ఈ సిద్ధపాటులో మనం నేర్చుకుందాం. పోరాడాలి. ఆమెన్. దేని కొరకైనా పోరాడాలండి. ఆగిపోయే క్రైస్తవులు దేవునికి అవసరం లేదు. మనం ఎప్పుడు కూడా సాగిపోయే క్రైస్తవులుగా ఉండాలి. ఆమెన్. ఈ 2024 సంవత్సరం వరకు చాలామంది పడిపోయి లేచి ఆత్మీయ జీవితంలో సమస్యల్ని బట్టి ఆగిపోవడం లేవడం, ఆగిపోవడం లేవడం, ఇదే కంటిన్యూ
నిమిషంగా జరిగిందేమో, కానీ ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా ఇంకా ఆగిపోవడానికి వీల్లేదండి. ఆమేన్. స్థిరపడుదుముగాక యేసు నామంలో. ఎలా అంటే బలమైన పునాదులు వలె స్థిరపడుదుముగాక, బలముగా ముందుకు సాగుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఈ సమయంలో చక్కని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. ఈ సమయంలో దేవుని మాటలు ధ్యానిద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక. దేని కొరకు మన పోరాటం ఉండాలి? హల్లెలూయా. ఎప్పుడు కూడా అది ఏంటంటే ఇంట్లో పరిస్థితులు బాగాలేవండి, లేకపోతే ఇంకా ఏదో ఆరాటం, ఉదయం లేవగానే ఆరాట పడుతూ ఉంటాం, అవునా కదా? ఆహారం కొరకో, ఇంకా పోషణ కొరకో, ఇంకా దేని కొరకో ఉదయం నుంచి వాటి కొరకే, నిత్యావసరతల కొరకే మనం పోరాడుతూ ఉంటాం. కానీ వాటిని పక్కకు పెడతాం. మనము ఆత్మ సంబంధులం. ప్రైజ్ ది లార్డ్. ముందుగా ఆత్మ సంబంధులముగా మనం స్థిరపడిన తర్వాత ఆటోమేటిక్గా ఏమి కావాలో అది ప్రభు ఇచ్చే దేవుడై ఉన్నారండి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. 5వ వచనం నుంచి చదువుదామా? ఒక్కసారి 5వ వచనం నుంచి. అయితే నీవు అన్ని విషయంలో మిత్తముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మనమంట దేని కొరకు పరిగెత్తాలంటే, ఏ విషయంలో అంటే మంచి పోరాటం. హల్లెలూయా. మంచి పోరాటం. అన్నిట్లో ఒక ఆత్మీయ జీవితం, మరి ఒక క్రైస్తవుడికి ఆత్మీయ జీవితంలో బలముగా ముందుకు సాగాలండి. ఆమేన్. అన్ని విషయాల్లో దేంట్లో అంటే చూడండి, శ్రమపడే విషయంలో, సువార్తికుని పనిచేయు విషయంలో, పరిచర్య సంపూర్ణంగా జరిగించు విషయంలో, అన్ని విషయంలో ఒక విశ్వాసి అనగా ఒక క్రైస్తవుడు అన్ని విషయాల్లో ఏం చేయాలంటే మంచి పోరాటము పోరాడివాడిగా ఉండాలి. ఆమేన్. ఒక్కసారి దేవుని కుమారుడిగా నువ్వు ముద్రించబడిన తర్వాత నీకున్న సమస్యల్ని బట్టి ఆగిపోయే క్రైస్తవుడిగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నీకున్న ఇబ్బందులు బట్టి చెదిరిపోయే క్రైస్తవుడిగా ఉండడానికి వీల్లేదు. కానీ ఎన్ని పరిస్థితులు వచ్చినా శ్రమ పడాలంట. ఏం పడాలండి? శ్రమ పడాలి. ఆమేన్. అన్ని విషయంలో, పరిచర్య విషయంలో, అన్నిట్లో కూడా సంపూర్ణముగా మనము జరిగించే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అందుకని ఈ మాటలు మనం చూడగలుగుతున్నామండి. శ్రమపడుము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. హల్లెలూయా. అన్ని విషయాల్లో దేవుడు ఏ బాధ్యతలైతే మన పైన పెట్టారో, ఎప్పుడు కూడా మన గురించి మనమే ఆలోచించుకుంటూ ఉంటాం, అవునా కదా? మన గురించి మనకేమి కావాలి, రేపేంటి, అవునా? రేపు మన జీవితం ఏంటి, మన పిల్లల పరిస్థితి ఏంటి, వీటి గురించి ఆరాట పడుతూ ఉంటాం. కానీ చూడండి, మనమంట మొదటిగా ఆత్మీయ జీవితాల్లో స్థిరపడే వారిగా ఉండాలి. మంచి పోరాటము పోరాడాలండి. ఆమేన్. అది హల్లెలూయా. నీకెన్ని ఉన్నాయా, నువ్వెంత సంపాదించావా దేవుడు అడుగుతారా? చెప్పండి, అడుగుతారా? బాబు కార్లు ఉన్నవారు పక్కకు రండమ్మా అనరు, అంతేనా? లేకపోతే మంచి ఆస్తి పరులు పక్కకు రండమ్మా అనరు, అవునా కదా? మంచి ఎమ్మెల్యే కేటగిరీ కలిగిన వారు, ఎమ్మెల్యేస్ అందరూ ఒకవైపు రండి అంటారా? అనరు.
అవునా కదా? చూడండి, చివరిగా దేవుడు అడిగేది ఏంటి అంటే, నీవు మంచి పోరాటము పోరాడావా? ఆమేన్. క్రైస్తవ జీవితంలో ప్రతి అవసరత, దీని కొరకు దాని కొరకు ఇలా అలా అని ఎప్పుడు కూడా మన నిత్యావసరతల కొరకే అడుగుతూ ఉంటాం. కానీ ఈ ఉపవాస ప్రార్థనలో, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో, ఈ సిద్ధపాటు కూడికలో, ఈ చివరి రోజున మనం ఈ విషయాలు తెలుసుకోవాలి. ఆమేన్. మొదటిగా ఆత్మీయ జీవితంలో మనము స్థిరపడి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు అన్ని విషయాలు కృప చూపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. ప్రతి విషయంలో ప్రయాసపడాలండి. దేవుని పని చాలా ఉంది. అవునా కదా? ఒక క్రైస్తవుడిగా నిత్యము 365 రోజులలో ఎంతసేపు దేవుని పరిచర్య చేస్తున్నారు చెప్పండి? చేస్తున్నారా? చేయం కదా. చెప్పాలంటే వేలతో లెక్క పెట్టచ్చు. అవునా కదా? ఇదిగో ఈరోజు ఒక ఆదివారం చేశాను, లేకపోతే ఒక రోజు చేశాను, లేకపోతే ఒక 10 రోజులు చేసామో అని చెప్పగలుగుతాం. కానీ మిగతా రోజుల సంగతి ఏంటండి? అవునా కదా? చూడండి, ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగేటప్పుడు ఒక క్రైస్తవుడిగా రోషము కలిగిన క్రైస్తవులుగా మనం ఉండాలి. ఆమేన్. ఎన్ని బాధలున్నా, ఎన్ని పరిస్థితులున్నా ఏంటండి, దేవుని స్తుతించే విధముగా మన జీవితాలు ఉండాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోరయ్యా, అంతేనా? ఎందుకంటే నమ్మకమైన దేవుడు మనతో ఉన్నారు. ఆమేన్. ఆయన ఆశ్రయ దుర్గం, ఆయన సహాయం చేసే దేవుడు. ఆయన మనం ఏ విషయంలో అయితే చాలా వేదన పడుతున్నామో ఆ వేదన అన్నిటిని తొలగించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే చూడండి, వాటిని పక్కకు పెట్టి మనం మంచి పోరాటము పోరాడే వారిగా ఉండాలి. ఆమేన్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని స్థితి అంటే ఎలాంటి స్థితులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, పోరాటంలో ఎప్పుడు కూడా క్రైస్తవుడు ఎలా ఉండాలండి? పోరాడుతూనే ఉండాలి. ఆమేన్. అది మంచి పోరాటం అన్ని విషయాల్లో. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? సంపూర్ణంగా అన్ని విషయాల్లో మంచి పోరాటము పోరాడే క్రైస్తవుడిగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములలో. అవునా కదా? ఈ మాట చెప్దామా? నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. మనం ఎలాంటి క్రైస్తవులుగా ఉండాలంటే, ఉన్నా లేకున్నా, స్థితిగతులై మారిన, చెప్పండి, ఉన్నా లేకున్నా స్థితిగతులే మారిన, నీకున్నా, నీకు ఏమి ఉన్నా, నీకేమి లేకపోయినా దేవుని మాత్రం ఎల్లప్పుడూ స్తుతించే క్రైస్తవుడుగానే ఉండాలి. ఆమేన్. ఏమీ లేకపోయినా, ఏమి ఉన్నా మంచి పోరాటము పోరాడే క్రైస్తవుడిగా ఉండాలి. హల్లెలూయా. పోరాటాలు, భయంకరమైన పరిస్థితులు వచ్చాయని ఆగిపోయే వ్యక్తులుగా మనం ఉండడానికి వీల్లేదండి. ఆమేన్. ఈ మాట చెప్దాం అందరం కలిసి. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నీ స్థితిగా నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. ఈ మాట చెప్దామా? స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడి. ఉన్నా లేకున్నా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారి, నీ సన్నిధిలో ఆనందించి భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించి భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. చాలు
చెప్పండి ఏంటండి? ఉన్నా లేకున్నా ఎలాంటి క్రైస్తవుడిగా ఉండాలి చెప్పండి? ఆత్మ సంబంధమైన క్రైస్తవుడుగానే ఉండాలి. హల్లెలూయా. లోక సంబంధమైన క్రైస్తవులు ఉంటారండి. కొద్దిగా ఏదైనా చిన్న కష్టం వచ్చింది అనుకోండి, వెంటనే ఏం చేస్తారండి చెప్పండి? లోకంలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. పేరుకు మాత్రమే క్రైస్తవ జీవితం, అంటే క్రైస్తవులు అనే పేరు మాత్రమే ఉంది. జీవితాలు ఎలా ఉన్నాయండి? లోకపు జీవితం. అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? పేరుకు మాత్రమే మంచి పేరు పెట్టుకుంటారండి. పేరు చూస్తే అబ్బా అనిపిస్తుంది, కానీ జీవితం చూస్తే చిన్న చిన్న వాటికే దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అవునా కదా? పరిస్థితులు బాగాలేవండి, దేవుడు ఏం చేశారు అనే నిందలు. అవునా కదా? ఈ రోజున ఇలా ఊపిరి పీల్చుకుంటున్నామంటే కారణం ఎవరు చెప్పండి? ఒకసారి ఒక 2 నిమిషాలు ఊపిరి ఆపేయండి, అంటే ఈ శ్వాసను ఆపండి చూద్దాం. అమ్మ బాబాయ్ మొత్తం ఆగిపోయిద్దేమో. అవునా కదా? ఆగిపోయేటట్టుందండి. మరి నిజమే, ఆగిపోయిద్ది. అవునా కదా? చూడండి, మనం యేసయ్య లేకపోతే మన జీవితాలు అంతా కూడా అయిపోయినట్లుగానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఎప్పుడు కూడా మహిమపరిచే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఆమేన్. తుద వరకు, కడవరి వరకు మంచి పోరాటము పోరాడాలి. ఆమేన్. ఆ సాక్ష్యాన్ని సంపాదించుకునే వారిమిగా మన ముందుముగాక. ఆమేన్. మంచి పోరాటం. ఎలా అంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా పోరాటంలో మాత్రము వెనకకి వెళ్ళొద్దు. ఆమేన్. ఆ పోరాటంలో ఎప్పుడు కూడా దూసుకొని వెళ్ళాలి. ఆమేన్. అలాంటి వ్యక్తులముగా మన ముందుముగాక. హల్లెలూయా. అలాంటి క్రైస్తవ జీవితాలుగా మన జీవితాలు ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక డ్రైవర్ ఉన్నాడంట అండి, బస్ నడుపుతున్నాడంట. చాలా జాగ్రత్తగా వినండి. ఆ డ్రైవర్ బస్ నడుపుతున్న సమయంలో చాలా రష్ ఉందంట. బస్ అంతా కూడా చాలామంది జనాలు, చాలా మంది ప్రజలు ఉన్నారంట. దాంట్లో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్ని రకాల ఏజ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వయసు కలిగిన వారు ఉన్నారు. ఈయన మంచిగానే చక్కగా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు చక్కని ప్రార్థన పరుడంట. ముందుకు వెళ్తున్న సమయంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఈయన బస్ ప్రారంభించేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి డ్రైవింగ్ చేస్తాడంట అండి. చక్కగా ప్రయాణములో ముందుకు సాగుతున్న వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఒక రోజున అన్ఎక్స్పెక్టెడ్గా తను వెళ్తున్న ఆ బస్లో, ఆయన డ్రైవింగ్ చేస్తున్న సమయంలో చాలామంది పబ్లిక్ ఉన్నారంట. చక్కగా సాఫీగానే వెళ్తూ ఉన్న సమయంలో ఆ బస్లో బ్రేకులు ఫెయిల్ అయ్యాయంట. ఏంటండి? బ్రేక్ ఫెయిల్ అయిందంట. బ్రేకులు ఫెయిల్ అయితే ఏమైనా ఉందా చెప్పండి? ఆయన ఎంత ప్రయత్నించినా, ఎంత బ్రేక్ కొడదామని చూసినా బ్రేక్ మాత్రం ఆగలేని పరిస్థితి అండి. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఆ వ్యక్తికి. తీరా చూస్తే వెనకాల ఎంతమంది ఉన్నారండి? చాలామంది ఉన్నారు. దాంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈయన మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడంట, దేవా ఎలా అయినా ఎటువంటి యాక్సిడెంట్ అవ్వద్దు, ఎలాంటి ఇబ్బంది కలగద్దు ప్రభా, నువ్వు సహాయం చేయయ్యా. నువ్వు సహాయం చేసే దేవుడవు కదా, నువ్వు ఎప్పుడు కూడా మమ్మల్ని కాపాడే దేవుడవు కదా, నీకు అవమానం రావద్దయ్యా నా జీవితం ద్వారా. ఎందుకంటే ఈ రోజున నా ముందు ఏదైనా భయంకరమైన వెహికల్ వస్తే నేను దాన్ని తప్పించలేని పరిస్థితి. ఎందుకంటే బ్రేక్ వేయకపోతే ఏమవుతుందండి? ఆటోమేటిక్గా వెళ్ళి గుద్దుకుంటూ ఉంటాయి. అవునా కదా? అందులో ఎలా పడితే అలా వెహికల్స్ వస్తూనే ఉంటాయి, కానీ ప్రతిదాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. అవునా కదా? ప్రతిదాన్ని దాటుకుంటూ వెళ్ళాలి అంటే చాలా కష్టమయ్యా. ఇంత పెద్ద వెహికల్ వెనకాల చూస్తే ఇంతమంది ప్రజలు ఉన్నారు, నేనేం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదని ఆ సమయంలో, ఆ భయంకరమైన క్లిష్ట సమయంలో కూడా ఆ వ్యక్తి తన మనసులో చేస్తున్న ప్రార్థన నిజంగా చాలా అద్భుతమైన ప్రార్థన అండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, పరిస్థితులు తారుమారైపోతూ ఉంటాయి. కొన్నిసార్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. చూడండి, వెనకాల చూస్తే చాలా మంది ప్రజలు ఉన్నారు. ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఎంతమంది ఉన్నారో దాంట్లో అంతమంది చనిపోవాల్సిందే. అవునా కదా?
చాలా భయంకరంగా ఆ స్పీడ్ కంట్రోల్ చేయలేని పరిస్థితిలో వారి జీవితం ఉంది. ఆ సమయంలో ఆ వ్యక్తి ప్రార్థిస్తూనే ఉన్నాడు. అన్ని వెహికల్స్ని తనకున్న ఆ సమయస్ఫూర్తి ద్వారా తప్పిస్తున్నాడు, ఒక పక్క ప్రేజింగ్ చేస్తూనే ఉన్నాడు. ఆయన ఇంకా దేవా నేనైతే ఏం చేయలేనయ్యా, ఎందుకంటే ఇంత స్పీడ్ నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, నా వల్ల కాదు అని కన్నీళ్ళు కారుస్తూ అలానే డ్రైవింగ్ చేస్తూ మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడంట అండి. నిజంగా మన ప్రార్థన వినే దేవుడా కాదా? ఖచ్చితంగా వినే దేవుడు అండి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ భయంకరమైన ఈ పరిస్థితికి వెనకాలన్న ఈ బస్సులో ఉన్న వాళ్ళందరూ గట్టిగా అరుస్తున్నారంట. ఇంకా వారికి ఏదో అయిపోయింది అన్నట్లుగా, ఇంకేదో జరిగిపోతుంది, ఇంకా మేము చనిపోతాం, ఇంకంతే, ఇంకా ఏమీ లేదు అన్నట్లుగా వారు అరిచేస్తున్నారంట. ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారంట, ఇంకా మొత్తుకునే వాళ్ళంట బిగ్గరగా ఏడుపులు అవన్నీ వినిపిస్తూ ఉన్న సమయంలో నిజంగా ఆ వ్యక్తి చేసిన ప్రార్థన, ఆ వ్యక్తి ఆ వెహికల్ని నడుపుతున్న విధానం చూడండి. దేవుని సహాయం కోరిన ఆ వ్యక్తి నిజంగా అది ఎంత స్పీడ్లో ఆ వెహికల్ ఉందంటే చాలా భయంకరమైన స్పీడ్లో ఉంది. ఏది వచ్చినా అది హిట్ చేసే పరిస్థితి. కానీ ఆటోమేటిక్గా ఈ వెనకాల ఉన్న వాళ్ళంతా భయపడుతూ ఉన్నారు కదా. ఒక లారీ ఎదురుగా వస్తుందంట. ఆ లారీని ఎదురుగా వస్తున్న ఈ బస్సు గుద్దేస్తుందని అందరూ అనుకున్నారండి. కానీ ఎవరో ఇలా చెయ్యి పట్టి ఆపినట్లుగానే దాని ముందు వరకు వెళ్ళి ఆ బస్సు ఇలా ఆగిపోవడం జరిగిందంట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రార్థనకున్న గొప్ప శక్తి అదే. చూడండి, ఈ ఈ సన్నివేశం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? నీకు కూడా అంత భయంకరమైన పరిస్థితులు ఉండొచ్చు, నీకు కూడా అంత భయంకరమైన పోరాటాలు ఉండొచ్చు, ఇంకా నిన్ను ముంచేస్తున్నాయి అన్నట్లుగా ఉండొచ్చు, ఇంకా అయిపోయింది నీ జీవితం అన్నట్లుగా ఉండొచ్చు, ఇంకా ఏమీ లేదు అన్నట్లుగా నీ జీవితం ఉండొచ్చు. కానీ చూడండి, పోరాడాల. ఎప్పటి వరకు పోరాడాలంటే చివరి వరకు పోరాడాల. ఆ స్పీడ్లో కనుక ఆటోమేటిక్గా బస్ని ఇంకా ఏదైనా ఇంకా అది అన్కంట్రోల్లోకి వెళ్తే లోపడున్న వాళ్ళందరూ ఏమైపోతారండి? చనిపోతారు. అవునా కదా? లోపడున్న వారందరూ చాలా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటారు. కానీ ఆ క్లిష్ట సమయంలో ప్రభుని ఆశ్రయించడం మొదలు పెట్టాడండి. ఆమేన్. చివరి ప్రయత్నం వరకు ప్రయత్నించాడు ఆ వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. చివరి ప్రయత్నం వరకు ప్రయత్నించాడు. ఆయన దేవునితో మాట్లాడుతున్నాడంట. ఏమనంటే, దేవా నీవు నాకు సహాయం చేయా, చివరి వరకు నేను ప్రయత్నిస్తా, చివరి వరకు నేను పోరాడతా, నాకేదైనా పర్లేదు, నాకు ఎలాంటి పరిస్థితి వచ్చినా పర్లేదు, కానీ చివరి వరకు నేను పోరాడుతా, చివరి వరకు పోరాడుతా, నీవు నాకు సహాయం చేయి. ఆమేన్. ఆగిపోలేదండి, పోరాడాడు. పోరాడడం ద్వారా వెనకాల ఉన్న ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ రక్షింపబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆ భయంకరమైన ఆపద నుండి తప్పించబడ్డారు. ఈరోజు నీ కుటుంబం కూడా అంత క్లిష్టమైన పరిస్థితిలో ఉందేమో, భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందేమో. ఆ బస్సులో ఉన్నవారు అరుస్తున్నట్లుగా, వేదన చెందుతున్నట్లుగా, ఓ భయంకరమైన ఆ పరిస్థితిని తట్టుకోలేక మరి చాలా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న పరిస్థితులు కుటుంబానికి ఉన్నాయేమో. కానీ కుటుంబ యజమానురాలుగా, ఒక క్రైస్తవ కుటుంబ యజమానుడిగా నీవు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటో తెలుసా? ఎన్ని బాధలు వచ్చినా నీవు గనుక ఆ చివరి వరకు పోరాడతావు చూడు, ఆ పోరాటంలో ప్రభుని ఆశ్రయిస్తావు చూడండి, ఆ ఆశ్రయించే విధానం, ఆ చివరి వరకు పోరాడే విధానం ఏమి చేస్తుందంటే నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా కాపాడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఒక వ్యక్తికి, ఒక క్రైస్తవుడిగా నీవు ఇంట్లో ఆగిపోతే నీ కుటుంబం అంతా ఆగిపోయిద్ది. అవునా? ఎంతమంది జీవితంలో అది ఉందండి, అది జరుగుతూ ఉంది. ఒకప్పుడు మంచి ప్రార్థన పరులు, ఒకప్పుడు మంచి జీవితం, క్రైస్తవ జీవితం ఉంది. ఏదో భయంకరమైన పరిస్థితి వచ్చిందని ఆగిపోయావేమో. నీ ఆగిపోవడం ద్వారా, నీకున్న బలహీనత ద్వారా ఏమైందంటే నీ వెనకాల కుటుంబం అంతా ఆగిపోవడం చూస్తూ ఉన్నారు. ఎంతమంది జీవితంలో అది జరిగింది?
ఆగిపోతే కుటుంబం అంతా ఆగిపోయింది. అంతేనా? అవునా కాదా? కుటుంబం ఆగిపోకూడదు. నీ కుటుంబం బలముగా నడిపించబడాలంటే నీ కుటుంబంలో నీవు బలముగా నిలబడాలి. ఆమెన్. ఎవరైతే బలముగా నిలబడతారో, మంచి పోరాటము పోరాడతారో, అది ఎప్పటి వరకు అంటే కడ వరకు ఎవరైతే పోరాడతారో వారిని దేవుడు బలముగా నడిపించే దేవుడండి. హల్లెలూయా. చివరికంట చూడండి, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడుచున్నది. హల్లెలూయా. ఏముందండి? నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. ఎస్, నీతి కిరీటము. ఆ కిరీటము కొరకు మనం పరిగెత్తాలండి. హల్లెలూయా. అది ఎంతమందికి కావాలండి? ప్రైజ్ ది లార్డ్. నీతి కిరీటం ఎంతమందికి కావాలి? హల్లెలూయా. ఆ కిరీటం కావాలి అంటే మనం ఏం చేయాలండి? పరిగెత్తే వారిగా ఉండాలి. రోషము కలిగి పరిగెత్తే వారిగా ఉందుము గాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. నీవు నిలబడితే అనేకులు నిలబడతారు. ఆమేన్. నువ్వు ఆగిపోతే నీ ద్వారా అనేకులు ఆగిపోతారు. నువ్వు ఎప్పుడు కూడా అనేక ఆత్మల కొరకు పోరాడే కుమార్తెగా ఉందువు గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మరొక మాటను మనం చూద్దాం. మనం ఎలా పోరాడాలి, దేని కొరకు పోరాడాలంటే చూద్దామా? దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చదువుదామా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. చూడండి, ఇక్కడ మనం దేనితో పోరాడాలి అంటే పాపముతో పోరాడాలి. చెప్పండి, దేనితో పోరాడాలి? పాపముతో పోరాడాలి. పోరాడదామా అండి? చెప్పండి. పాపంలో మునిగిపోతున్న వారు ఎంతోమంది. మనం ఏం చేయాలండి? పాపంతో పోరాడే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. పోరాడదాం. హల్లెలూయా. ఆ పాపాన్ని పోరాడే వారిగా, పాపము నుంచి అనేకులు విడిపించబడాలని, పాపం నుంచి అనేక మంది జీవితాలు విడిపించబడాలని, అనేక మంది జీవితాలు ఆ పాపం నుంచి విడుదల కావాలని పోరాడదామండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాపము నుంచి ఏంటండి? మళ్ళీ ఒకసారి చదువుదామా? మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. కానీ ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనము ఏం చేయాలండి? ప్రతిదాన్ని ఎదురించుదుము గాక. ఆమెన్. పాపముతో పోరాడాలి. ఆమెన్. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, భయంకరమైన జీవితాల్లో ఉన్నారు. ఇంటి పరిస్థితులు బాలేవా? ఇంట్లో పిల్లలు మాట వినట్లేదా? పాపంలో జీవిస్తున్నారా? లేకపోతే ఇంట్లో కుటుంబీకులు భయంకరమైన శోధనలో పాపంలో ఉన్నారేమో, బ్రతుకులన్నీ పాపపు బ్రతుకుల్లో ఉన్నాయేమో. కానీ మనం ఏం చేయాలండి? పాపముతో పోరాడే విధముగా మన జీవితాలు ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనంలో మరొక అద్భుతమైన మాటను మనం చూడగలుగుతామండి. ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనం. మనం దేని కొరకు పోరాడాలి అంటే 32వ అధ్యాయం 26వ వచనం. త్వరగా చదవండి. 32:26వ వచనం. అతడు నీవు నన్ను ఆశీర్వదించుతనే కానీ నిన్ను పోనీయన నేను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఈ మాట ఎవరితో చెప్తున్నారు చెప్పండి? యాకోబు గారు. అవునా కాదా? ఏంటండి? ఆశీర్వదిస్తేనే కానీ. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా?
చూడండి, మన పోరాటము దేని కొరకు ఉండాలంటే ఆశీర్వాదము కొరకు పోరాడాలి. ఆమేన్. ఎంతమందికి అది ఆశీర్వాదాలు కావాలండి? ఎంతమందికి దేవుని కృప కావాలి? కృప కావాలంటే మనం ఏం చేయాలండి? పోరాడే విధముగా ఉండాలి. మన పోరాటంలో ఇరుకు రావచ్చు, ఇబ్బంది రావచ్చు, కష్టము రావచ్చు, భయంకరమైన శోధన రావచ్చు, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా మనము మాత్రము ఆ కడవరి వరకు ఆ ఆశీర్వాదము కొరకు పరిగెడుదుముగాక. ఆమేన్. ఇక్కడ యాకోబు అంటున్నారు, ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయనను. హల్లెలూయా. మనము కూడా, దేవా నీవు నన్ను ఆశీర్వదించయ్యా. ఆశీర్వాదాలు మన పైన కుమ్మరించబడాలి అంటే ఏంటండి? మనం ఏంటి? పోరాడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని అడిగే దమ్ము మనకు ఉండాలి. అవునా కదా? అడిగే దమ్ము మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతామండి. ఆమేన్. ఆ దమ్ము ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎప్పుడు వస్తుందండి? దేవునితో ఉన్నప్పుడే. అవునా కదా? దేవునితో లేకుండా అడగాలంటే చాలా కష్టం. అవునా కదా? మనకు దగ్గరలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళే ఏదైనా అడగగలుగుతాం. తెలవని వారి దగ్గరికి వెళ్ళి ఏమైనా అడగగలుగుతామా? అడగలేం. అవునా కదా? ఎందుకంటే అంత కనెక్షన్ లేదు కాబట్టి, అంత సహవాసం లేదు కాబట్టి. అవునా కదా? చూడండి, ఈ రాత్రికాల సమయంలో మనము ఆశీర్వాదాల కొరకు ప్రభుని అడగాలి అంటే దేవునితో ఎల్లప్పుడూ మాట్లాడే వ్యక్తులముగా మనం ఉండాలి. హల్లెలూయా. నిత్యము ఆయన వైపే చూస్తూ ఉండే వారిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ రాత్రికాల సమయంలో మంచి పోరాటం. ఆమేన్. ఎలాంటి పోరాటం అండి? మంచి పోరాటము. ఆమేన్. మంచి వాటి కొరకు, ఆత్మీయ సంబంధమైన వాటి కొరకు మనము పోరాడాలి. ఆమేన్. అన్ని విషయాలపైన మనకు విజయము రావాలి అంటే మన గమ్యం ఎప్పుడు ఈ యేసయ్యే ఉండాలి. ఆమేన్. చాలామంది రాంగ్ ట్రాక్లు పడుతూ ఉంటారు. అవునా కదా? దేవుణ్ణి ఆధారం చేసుకోవాలని బ్రతుకుతున్నప్పుడు అపవాది ఏం చేస్తుందంటే ఎన్నో పరిస్థితులు తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. వెంటనే ఏం చేస్తూ ఉంటామంటే తప్పిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, విసిగిపోతూ ఉంటాం, చాలా అలసటని జీవితంలో చూస్తూ ఉంటాం. అమ్మో ఏంట్రా నా జీవితం అన్నట్లుగా ఉంటూ ఉంటుంది. అయినా పర్లేదు, ఏం చేయాలండి? పరిగెత్తాల, పోరాడాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ రాత్రికాల సమయంలో చూడండి, దేని కొరకు పోరాడాలండి? మొదటిగా చెప్పండి, దేని కొరకు పోరాడాలి? మంచి పోరాటం పోరాడాలి. ఆత్మీయ జీవితంలో అన్ని విషయాలతో అన్ని విషయాలు కలిగి దేవుణ్ణి గమ్యముగా చేసుకొని మంచి పోరాటము పోరాడే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా మనము పాపముతో పోరాడే వారిగా ఉండాలి. పాపముతో పోరాడే వారిగా మనం ఉండాలంటే మొదటిగా మనకు ప్రార్థన జీవితాలు ఉండాలి. అవునా కదా? అన్ని విషయాల్లో మనం మంచి పోరాటము పోరాడే వారిగా ఉండాలంటే ప్రార్థన, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇంకా ఎన్నడూ కూడా ఆగిపోయే జీవితాలుగా మన జీవితాలు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎంత కష్టమైన ముందుకే మనం వెళ్దుము గాక. ఆమేన్. చివరిగా మనం పొందుకునేది ఏంటి అంటే ఆశీర్వాదాలు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ఓపికగా ఎవరైతే ప్రభు కొరకు కనిపెట్టి ఆశ కలిగి ఎదురు చూస్తున్నారో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో చాలా కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కొండొచ్చు. అవునా కదా? ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో చాలా పోరాడానండి అన్నవారు చేతులు చూపించండి. చాలా పోరాటం. అసలు నా జీవితంలో అసలు ఎప్పుడు చూడని పోరాటాన్ని చూశాను అన్నవారి చేతులు చూపించండి. చాలా వస్తాయండి. కానీ ఓపికగా దేవుని కొరకు ఎదురు చూశారు కదా. ఇదిగోండి, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా ఇదిగోండి మీరు మీ ఓపికను దేవుడు చూసి ఉన్నారు, మీ సహనాన్ని దేవుడు చూసి ఉన్నారు, మీరు దేని కొరకైతే పరిగెడుతున్నారో దేవుడు చూసి ఉన్నారు. తద్వారా ఏంటి అంటే ఆశీర్వాదము. హల్లెలూయా. ఆశీర్వాదాల చేత ప్రభు దీవించబోతున్నారు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభ ద్వారా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. ఎడతెగక ఎన్ని
ఏమైనా కానీ ప్రార్థిస్తూనే ఉన్నారు. చూడండి ఉపవాస ప్రార్థనలో, దేవా ఇదిగోండి సహాయం చేయ, నువ్వు ఖచ్చితంగా ఈ కార్యాన్ని చేస్తావు, నువ్వు ఖచ్చితంగా ఈ అద్భుతాన్ని చేస్తావు, నీవు ఏదైనా చేయగల దేవుడవై ఉన్నావు. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఇదిగో నా ప్రార్థన జీవితాన్ని, నా విశ్వాస జీవితాన్ని నాపనయ్య చివరి వరకు ఓపికతో ఉంటానని ప్రార్థిస్తున్నారు. చూడండి ఇదిగోండి వారి జీవితంలో ప్రభు గొప్ప కార్యాన్ని చేయబోతున్నారండి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడతాం. కంటిన్యూస్గా ఈ 40 days కనిపెట్టి ప్రార్థించిన వారు, ఈ 40 days ఎవరైతే 40 రోజులు దేవుని పైనే ఆధారపడిన వారు, నిరీక్షణ కలిగి ఉన్నవారు, ఇగో చివరి ముగింపు సభ ద్వారా గొప్ప విడుదలను మీరు చూడబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రతి సంఖ్యల నుంచి విడుదల, ఆమేన్. ప్రతి బంధకాల నుంచి విడుదల, ప్రతి పోరాటం నుంచి విడుదల. హల్లెలూయా. దేని కొరకైతే 40 రోజులు ఆశ పెట్టుకొని చివరి వరకు ఉన్నారో, ఆ చివరి వరకు ఉన్న వారికి ఏంటండి? ఏ కిరీటం అండి? ఆ నీతి కిరీటం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. పోరాటాల పైన మనము ఆ పోరాటాలను అధిగమించి నిలబడాలండి. ఆమేన్. నిలబడే క్రైస్తవులుగా ఉందుముగాక, రోషము కలిగి నిలబడే క్రైస్తవులుగా ఉందుముగాక, ప్రభు వైపు మాత్రమే చూచే క్రైస్తవులుగా ఉందుముగాక. ఆమేన్. పరిస్థితులను ఎక్కువ చూస్తూ ఉంటారు. పరిస్థితులను చూస్తే పరిస్థితులు చాలా పెద్దగా ఉంటాయి. అవునా కదా? అవునా? దేవుడి వైపు చూస్తే పరిస్థితుల కంటే దేవుడే గొప్పవాడు అనిపిస్తుంది. అవునా కదా? ఇప్పుడు పరిస్థితులు చూద్దామా, దేవుని చూద్దామా? దేవుని చూద్దాం. దేవుని చూస్తే ఏమవుతుందంటే ఆ పరిస్థితులన్నిటి నుంచి మనకు విడుదల. ఆమేన్. పరిస్థితుల నుంచి దాటించే దేవుడు మనతో ఉన్నారండి. సహాయము చేసే దేవుడు మనతో ఉన్నారు. కంటిన్యూస్గా మీరు ప్రార్థిస్తూ ఉన్నారు కదా. ఇదిగో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభ ద్వారా గొప్ప కార్యాలు మీ జీవితంలో చూడబోతూ ఉన్నారు. ఆమేన్. ఏ నిరీక్షణ, ఏ ప్రార్థన జీవితం, ఏ విశ్వాసముతో ఎడతెగ ప్రార్థించారో ఇంకా ఆశీర్వాదాలు మొదలైపోతున్నాయండి. ఆమేన్. ధైర్యంగా ఉండండి, దిగులు పడకండి, ఇంకా సిద్ధపడండి. దేవా ఈ పరుగు పందెంలో నాకు ఓపిక కావాలయ్యా, సహనం దయచేయండి అయ్యా, తట్టుకునే శక్తిని నాకు దయచేయండి అయ్యా. చిన్న వాటికి, చిన్న అనవసరమైన వాటికి, లేకపోతే చిన్న జీవితంలో ఎన్నో చిన్నవి అవి నా జీవితంలో వస్తూ ఉండగా వాటి వైపు నేను చూడొద్దయ్యా, వాటి వైపు నేను చూచే కుమార్తెగా ఉండద్దయ్యా, నిలబడి పోరాడేవాడిగా నేను ఉండాలయ్యా అని ప్రార్థించండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ లార్డ్. ప్రాముఖ్యంగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో సేవకుడు తీసుకున్న తీర్మానాలు. ఆమేన్. హల్లెలూయా. గొప్ప కార్యాలు మనం చూడబోతున్నామండి. మొదటి రోజున ఏం వేసామంటే విత్తనం వేసాం. 40 రోజుల మొదటి దినాన్ని ఏం వేసామండి? విత్తనం వేసాం. 40 రోజులు రేపు ఏంటండి? పంట కోయబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. విత్తనం వేసాం కదా. మీ ప్రార్థన విజ్ఞాపనలకు విత్తనం వేశారు. దేవా నీవు తప్ప నాకు ఆధారం ఎవ్వరు లేరయ్యా అని, నీవే నా నిరీక్షణ అని, నా బ్రతుకంతా అయిపోయిందయ్యా, నీవు తప్ప నాకెవరు లేరయ్యా అనేసి దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు కదా. ఆ రోజు విత్తనం వేశారు. రేపటి రోజున ఏంటండి? సమయం వచ్చింది, కాలం వచ్చింది. ఏం చేయబోతున్నామంటే పంట కోయబోతూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆశీర్వాదాల పంటను కోయబోతూ ఉన్నాం. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడదామండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు.